భాగవతం కాదు సుమా, ఇది చినుకు భాగోతమే. జూన్ సగం దాటిన చినుకు ఇంకా కనపడలే. మా వాట్సాప్ గుంపులో చెణుకులు చెలరేగాయ్. మహాపుణ్యాత్ములుంటేనే మబ్బు దిగుతుంటాయ్. బుధవారం భోజనం తర్వాత పడకేసాను 1 గంటకి. 2 దాకా లేచే అలవాటు, 3 దాకా మెలకువరాలే. ఇది నిద్ర అనుకున్నానా, రాబోయే కష్టం అనుకున్నానా. మెలకు వచ్చిన వెంటనే పాయ ఖానాకి బయటికెళ్ళబెడి. ఎండా వడగాలి చుర్రు చుర్రు అంటుంటే రాముడి మీద ఒట్టు, వెంటనే లోపలికొచ్చేసా. చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం. ఒక్క అరగంటే చాలు మా బతుకే భాగోతం. చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం. గాలి ఆగి వాన వచ్చి మళ్ళీ వేడేది ఘోషటం. పావు గంటలో కోడలమ్మాయి మబ్బేసిందని చెప్పింది. గాలి చల్లబడుతోందంటూ సంతోషం కూడా చెప్పింది. నేనింక లేవబోయేలోగా కరెంటు చప్పుడు పోయింది. బయటికి వచ్చి చూస్తే చల్లగాలి ఊగింది. అరే ఇప్పటిదాకా ఉన్న వేడి ఏమైందబ్బా అనుకునేలోగా చినుకులు జిలబిల జారాయబ్బా. మొన్న శ్యామలి అందరూ అల్లుడిని ఆశీర్వదిస్తూ చల్లిన స్వాతి చినుకుల్లా మొదలైంది. గాలి ఆగిపోయాక చూడు రాజా మా బతుకు. కుమ్ములో పెట్టిన చిలకడ దుంప చందమైపోయినట్టు. లోపల వేడి బయట చినుకు రెండు ఒకేసారి. కాంక్రీట్ జంగిల్ మీద మట్టి ఆవేశం పుట్టింది. చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం. ఒక్క అరగంటే చాలు మా బతుకే భాగోతం. చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం. గాలి ఆగి వాననొచ్చి మళ్ళీ వేడి ఘోషటం. వేడి తగ్గలేదు, కరెంటు రాలేదు. సాయంత్రం 8:30కు అప్పుడు మాత్రమే వచ్చింది. మళ్ళీ పోయిన వచ్చింది, అదొక్కటే సంతోషం. ఈ కాలం చూపే ఆట మాకు తెలిసిన గాయం. ఎన్నికల రోజు ఎండలు ఒకాయన మాట చెప్పాడు. బాబొస్తడుగా అన్నాడు, కరువొస్తగవటం. ఇంకొకడు చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం. ఒక్క అరగంటే చాలు మా బతుకే భాగోతం. చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం. గాలి ఆగి వాన వచ్చి మళ్ళీ వేడి ఘోషటం. చినుకు భాగోతం, అయ్యో చినుకు భాగోతం.